చాణక్యుడు రాజనీతి శాస్త్రంతో పాటు ఆర్థిక శాస్త్రం, భౌతిక శాస్త్రం, మనస్తత్వ శాస్త్రంలో కూడా నిపుణత కనబరిచాడు. చాణక్యుడికే కౌటిల్యుడు, విష్ణుగుప్తుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. చాణక్యుడు రాజకీయం గురించి, డబ్బు గురించి, సమాజం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు. మనుషుల మనస్తత్వం గురించి, కుటుంబం గురించి, భార్యాభర్తల అనుబంధం గురించి కూడా చాలా విషయాలు చెప్పాడు. చాణక్య నీతి ఇప్పటికీ ప్రసిద్ధమే, అందుకే ఆయన గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం. చాణక్యుడు చెప్పిన ఎన్నో విషయాలు మనం జీవితంలో ఎదగడానికి, తెలివిగా ఉండడానికి ఉపయోగపడతాయి. అంతటి మేధాశక్తి కలవాడు చాణక్యుడు. అయితే చాణక్యుడు ముఖ్యమైన 5 విషయాలను ఎవరితో చెప్పకూడదని చెప్పాడు. అవేంటో ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. ఎవరితో షేర్ చేసుకోకూడని ముఖ్యమైన 5 విషయాల్లో మొదటిది, మీ ఫ్యూచర్ ప్లాన్ని ఎవరితో షేర్ చేసుకోకూడదంటాడు చాణక్యుడు. ఇంకో 5 ఇయర్స్ కానీ 10 ఇయర్స్ తర్వాత కానీ మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఎవరికీ చెప్పకూడదు. మీ ప్లాన్ ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పకూడదు. ఉదాహరణకి ఇంకో 5 సంవత్సరాల తర్వాత మీరు ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. దానికి సంబంధించి ఇప్పటి నుండే ప్రణాళిక రచించుకొని మీ ప్లాన్ని ఇంప్లిమెంట్ చేద్దామనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీ ప్లాన్కి సంబంధించిన విషయాలను మీ జీవిత భాగస్వామితో తప్ప ఇతర వ్యక్తులతో, చివరికి మీ స్నేహితులతో కూడా డిస్కస్ చేయొద్దని చెప్తాడు చాణక్యుడు. ఎవరితో షేర్ చేసుకోకూడని 5 విషయాల్లో రెండవది, మీకు జరిగిన అవమానాలు. ప్రతి వ్యక్తికి జీవితంలో ఏదో ఒక రూపంలో అవమానాలు ఎదురవుతాయి. వీటికి సంబంధించిన విషయాలను మీ స్నేహితులతో కానీ, బంధువులతో కానీ, మరే ఇతర వ్యక్తుల దగ్గర మీకు జరిగిన అవమానానికి సంబంధించిన ప్రస్తావన తీసుకురాకూడదు అంటాడు చాణక్యుడు. మీకు జరిగిన అవమానాల్ని ఇతరుల దగ్గర ప్రస్తావించడం ద్వారా మీకు ఇంకా అవమానాలు పెరిగే అవకాశం ఉందని చాణక్యుడు చెప్పాడు. మూడవది, మీ జీవిత భాగస్వామికి సంబంధించిన విషయాలను ఇతరులతో చెప్పకూడదంటాడు చాణక్యుడు. ఒకవేళ చెప్పినట్లయితే మీకు, మీ భాగస్వామికి సమాజంలో మర్యాద తగ్గుతుందని చెప్పాడు. అలాగే మిమ్మల్ని, మీ జీవిత భాగస్వామిని చులకనగా చూస్తారని చెప్పాడు. ఒకవేళ మీ జీవిత భాగస్వామిలో లోపాలు ఉంటే భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే చర్చించి వాటిని సవరించుకోవాలని చెప్పాడు. నాలుగవది, ఆర్థిక విషయాలు. మీ ఆర్థిక విషయాలను పూర్తిగా ఎవరితోనూ షేర్ చేసుకోవద్దని చెప్పాడు చాణక్యుడు. మీకున్న డెట్ అంటే అప్పుల గురించి కానీ, మీ ఆదాయ వనరుల గురించి కానీ పూర్తిగా ఎవరితో షేర్ చేసుకోవద్దని చాణక్యుడు చెప్పాడు. కొంతమేర మాత్రమే చెప్పాలట, పూర్తిగా అసలు చెప్పకూడదట, లేదంటే మీకు భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు వస్తాయని చెప్పాడు చాణక్యుడు. ఐదవది, మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న లోపాలని లేదా తప్పులను ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో షేర్ చేసుకోకూడదట. మీతో ఇప్పుడు మంచిగా ఉన్న మిత్రులు లేదా బంధువులతో కానీ, కొలీగ్స్తో కానీ, మీ బాస్తో కానీ ఎవరితోనూ షేర్ చేసుకోకూడదట. ఎందుకంటే ఇప్పుడు మీతో మంచిగా ఉండే వ్యక్తులు భవిష్యత్తులో మంచిగా ఉంటారన్న గ్యారంటీ లేదు. అలాంటి పరిస్థితులే వస్తే అప్పుడు మీ కుటుంబ సభ్యుల గురించి చెప్పిన విషయాలు వారికి మీపై విజయం సాధించడానికి పనికొస్తాయట. కాబట్టి ఈ 5 విషయాలను మీరు దృష్టిలో పెట్టుకొని ఎవరితో షేర్ చేసుకోకండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.